ఐపీఎల్ 2025లో రెండు స్టార్ స్టడెడ్ టీమ్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో అయితే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆడబోతున్నారు. అంటే స్టార్ ప్లేయర్స్ మధ్య మామూలు బ్యాటిల్స్ లేవు, నిజంగా ఎక్సలెంట్ బ్యాటిల్స్ ఉన్నాయి. సో మనమైతే ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో క్లియర్గా చూసేద్దాం. నెంబర్ 5 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్స్లో తన స్పిన్ బౌలింగ్తో ఎంత ఎఫెక్టివ్గా ఉంటాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఫారెన్ బ్యాటర్స్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బ్యాటిల్స్ నడిచాయి. 13 ఇన్నింగ్స్లో తలపడితే 61 బాల్స్ వేసిన రషీద్ ఖాన్ 64 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టోయినిస్ను 5 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న స్టోయినిస్కి రషీద్ ఖాన్కి అగైనెస్ట్గా చాలా పూర్గా ఉంది. దీంతో ఖచ్చితంగా మరోసారి ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ స్టోయినిస్ను డామినేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 4 జాస్ బట్లర్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక అదిరిపోయే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్ ఇనిషియల్గా హర్షదీప్ సింగ్ కొత్త బాల్ను బాగా స్వింగ్ చేస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్నా చాలా బాగుంది. కానీ అదర్ హ్యాండ్ జాస్ బట్లర్ చూసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్. అలాగే ఆఫ్ లైట్ T20 ఫార్మాట్లో అతని ఫామ్ కూడా మంచిగానే ఉంది. సో దీంతో పవర్ ప్లేల ఇద్దరి మధ్య చాలా మంచి కాంపిటీషన్ ఉండబోతుంది. బట్ ఎనివే ప్రీవియస్గా చూసుకుంటే జాస్ బట్లర్ హర్షదీప్ సింగ్ని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడి 7 ఇన్నింగ్స్లో 46 బాల్స్ ఫేస్ చేసిన అతను 69 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో. సో క్లియర్లీ బట్లర్కి అయితే హర్షదీప్ సింగ్ మీద చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. దీంతో చూడాలి మరి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జాస్ బట్లర్కి అగైనెస్ట్గా ఎలాంటి ప్లానింగ్తో వస్తాడనేది. నెంబర్ 3 గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ కైగిసో రబాడా. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక ఇంక్రెడిబుల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మ్యాక్స్వెల్ బౌలర్ ఎవరనేది పట్టించుకోకుండా ఇప్పుడు కూడా కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతనికి కైగిసో రబాడా చాలా మంచి మ్యాచ్అప్గా మారతాడు. ఎందుకంటే రబాడా ప్రీవియస్గా తన పేస్తో మ్యాక్స్వెల్ని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడి 7 ఇన్నింగ్స్లో 30 బాల్స్ వేసిన అతను 41 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాక్స్వెల్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ రబాడా అయితే మ్యాక్స్వెల్ని ప్రీవియస్గా చాలా డామినేట్ చేశాడు. దీంతో జీటీ కెప్టెన్ అతన్ని మ్యాక్స్వెల్కి అగైనెస్ట్గా యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ యజువేందర్ చహల్. ఇదైతే ఈ మ్యాచ్లో ఉండబోయే ఒక కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్గా జాస్ బట్లర్కి హర్షదీప్ సింగ్ అగైనెస్ట్గా మంచి రికార్డు ఉంది. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ కూడా హర్షదీప్ సింగ్ అగైనెస్ట్గా ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు. ఈవెన్ మార్క్ హెన్సన్కి అగైనెస్ట్గా కూడా జీటీ ఓపెనర్స్కు మంచి రికార్డు ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ పంజాబ్ కింగ్స్ టీం ఎర్లీగా పవర్ ప్లేలో స్పిన్ బౌలింగ్ యూజ్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ గిల్కి అగైనెస్ట్గా చహల్ని యూజ్ చేస్తే వాళ్ళైతే బెటర్ రిజల్ట్ చూడొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా యజువేందర్ చహల్ గిల్ని డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడి 8 ఇన్నింగ్స్లో 51 బాల్స్ వేసిన అతను 62 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో దీంతో ఒకవేళ ఎర్లీగా పీపీకేఎస్ టీంకు పేస్ బౌలింగ్ వర్కౌట్ కాకపోతే చహల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా చహల్ బట్లర్ని కూడా 2 టైమ్స్ అవుట్ చేశాడు. చూడాలి మరి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ చహల్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాడనేది. నెంబర్ 1 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే ఈ మ్యాచ్లో ఉండిపోయి మరో కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా చూసాం ఛాంపియన్షిప్లో మన టీమిండియా తరపున చాలా రన్స్ కొట్టాడు. సో జీటీ టీమ్ మ్యాచ్లు కావాలంటే శ్రేయస్ అయ్యర్ని ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిది. అండ్ ఇచ్చడానికి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ డిఎస్పీ సిరాజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిరాజ్ ప్రీవియస్గా అయ్యర్ని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 9 ఇన్నింగ్స్లో 37 బాల్స్ వేసిన అతను 39 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో అయ్యర్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న అయ్యర్కు సిరాజ్ మీద అంత డామినేటింగ్ రికార్డ్ లేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ రాగానే ఎర్లీగా సిరాజ్ని యూజ్ చేస్తే చాలా మంచి మ్యాచ్అప్ అవుతుంది అది. సివిగాస్ ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. అండ్ వీటితో పాటు మనమైతే సాయి సుదర్శన్ మరియు మార్క్ హెన్సన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పవర్ ప్లేలో ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో అయితే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆడబోతున్నారు. దీంతో మనమైతే చాలా ఇంక్రెడిబుల్ బ్యాటిల్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.